కలిగి ఉంటాడు. నా జీవితం ఎలా ఉండాలి అనే కోరిక, నా కుటుంబం ఎలా ఉండాలి అనే కోరిక. మనిషిగా పుట్టిన వాడి జీవితంలో కొన్ని ఇష్టాలు ఉంటాయి. భగవంతుడి ముందుకు ఆ మనిషి వెళ్ళినట్టు నా ఇష్టం నెరవేర్చు ప్రభు అని చెప్పి ప్రతి మనిషి కూడా ప్రార్థన చేస్తాం. కొన్ని కోరికలు మనం కలిగి ఉంటాం కనుక, మన మనుషులు కనుక, కొన్ని ఇష్టాలు కూడా కలిగి ఉంటాం కనుక, భూమి మీద పుట్టిన మనము మన ఇష్టాలు జరిగించుకోవడానికి, మన కోరిక నెరవేర్చడానికి దేవుడి ముందుకెళ్ళి పలానా కోరిక కలిగి ఉన్నాను, పలానా ఇష్టపడుతున్నాను, నెరవేర్చు తండ్రి అని ప్రతి మనిషి కూడా దేవుడి ముందుకెళ్ళి తన కోరిక గురించి దేవుడితో మాట్లాడతారు. దేవుడి స్తోత్రం. అయితే దేవుని ఇస్తూ నెరవేర్చేవాడిగా దేవుడు మారానికి ఏం చేయాలి? మన మనసులో ఉన్న కోరిక దేవుడు తీర్చాలంటే, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చే స్థానంలో ఆయన ఉండాలంటే మనం ఏమి చేయాలో బైబిల్ చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, నా యందు మీరును మీ యందు నా మాటలను, మీరు నా యందు మీరును నా యందు మీరును మీ యందు నా మాటలను, నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దగ్గరగా తప్పకుండా హల్లెలూయా. ఈ ఉదయకాలమే దేవుడు పలుకుతున్న మాట, నా యందు నీ జీవితం ఉన్నవాడిగా మార్చుకుంటే, నా మాట నీ గుండెల్లో ఉన్న వ్యక్తిని నీకు మారితే, దేవుడు ఇస్తున్న మాట, నీకేది ఇష్టమో అడుగుడి, నీకు ఇవ్వబడును. దేవుడి స్తోత్రం. సోదర, జీవితంలో కొన్ని కోరికలు కలిగి ఉన్నాం, మన ఇష్టాలు కలిగి ఉన్నాం. నా జీవితం ఎలా ఉండాలని, నా కుటుంబం ఎలా ఉండాలని, నా బిడ్డలా ఉండాలని ఎన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలతో దేవుడి ముందు ప్రార్థించే మీకు దేవుడు పలుకుతున్న మాట, నా యందు ఉన్నవాడిగా నీ జీవితం మారితే, నా యందు ఉన్నవాడిగా నీ జీవితం మార్చుకుంటే, నీకు నీతో ఉన్నవాడిగా అనుభూతి కలిగిన వాడిగా మారితే, దేవుడు పలుకుతున్న మాట, నీకేది ఇష్టమో అడుగుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుని బట్టి మన ఇష్టం నెరవేర్చుకోవాలంటే దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి దేవుడితో ఉండాలి, ప్రతి కుటుంబం కూడా దేవుడితో ఉండాలి. దేవుడు నీతో ఉన్నవాడిగా నిలుపుకోగలిగితే, దేవుడు వాక్యం నీ గుండెల్లో ఉండగలిగితే, నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏది ఇష్టపడుతున్నావో ఆ ఇష్టం దేవుడు ఏం చేస్తాడంట? నెరవేర్చను. చాలా మంది జీవితాలు వారి గుండెల్లో దేవుడు వాక్యం స్థానం ఎవరు? దేవుడు వాక్యానికి గుండెల్లో స్థానం ఎవరు? దేవుడు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వారుగా ఉన్నారు. కానీ దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు వారి మాట గమనిస్తూ ఉంటే, నా ఇష్టం నెరవేర్చు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటారు. నా కోరిక నెరవేర్చు తండ్రి అని ప్రార్థించేవారుగా ఉంటారు. అందుకే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే, వారి దేవుడి సన్నిధిలో ఉన్నా, దేవుడితో ఉన్నవారిగా ఉన్నా, వారి జీవితాలు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే నలుగుసనమా ఇష్టాలు నెరవేర్చబడక బాధపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరిక తీర్చబడాలా? ఈ మనసులో ఉన్న కోరిక నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు వాక్యం ఉంటుంది, నా యందు నీవును నీ యందు నా మాట విడిచి ఉన్నాడరా, నీకేమి ఇష్టమో అడుగుడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యందులో ఉన్న వ్యక్తిగా జీవితం మార్చుకుంటే, దేవుడు వాక్యాన్ని గుండెల్లో ఉన్న వ్యక్తిగా మారగలిగితే, మనిషికి ఈ లోకంలో ఏది ఇష్టపడుతున్నావో, మనిషికి ఈ లోకంలో ఏది కోరుకుంటున్నావో, దేవుడు ఇస్తున్న మాట, నీ ఇష్టం దేవుడు నెరవేరుస్తావు. ప్రేమల దాల్సనమా, ఎంతో మంది జీవితాల్లో ఉన్న కోరికలు తీరక ఎడిస్మెంట్ అయిపోతూ ఉంటారు. ఎన్నో ఇష్టాలు మనసులో ఉంటాయి, అవి తీరక సర్దుకుపోతూ ఉంటారు. కానీ భగవంతుడు చెప్తున్న మాట, ఒక దేవుడు నీతో ఉండాలి,
దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఉంటావో, దేవుడి వాక్యం నీ గుండెల్లో దాచుకుంటావో, మీ ఇరువురు ఒక్కటిగా ఉంటారు కనుక భూమి మీద ఉన్న నీవు ఏది కోరుకుంటావో, ఏది ఇష్టపడతావో దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు దేవుడితో అనుబంధం పెంచుకోక, దేవుడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోక, వారి జీవితంలో ఎన్నో కోరికలు కలిగి ఉండి మనిషిగా ఎన్నో ఇష్టం నెరవేర్చమని దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా ఉంటాం. కానీ భగవంతుడు చెప్తున్న మాట, నీ ఇష్టం కోరుకుంటున్నావో నెరవేరుస్తాను. జీవితంలో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏ కోరిక అయితే నీ గుండెల్లో ఉందో, ఏది జరగాలో ఆశపడి ఉన్నావో నెరవేరుస్తానో, అది నెరవేర్చబడాలంటే నీవు నాతో ఉండాలి. నా వాక్యం నీ గుండెల్లో దాచుకోవాలి కదా. హల్లెలూయా. నీ కుటుంబం నాతో ఉన్నదిగా మారగలిగితే, నాలో ఉన్నదిగా మారగలిగితే, నా మాట నీ గుండెల్లో ఉన్న స్థానం కల్పించగలిగితే, ఏది కావాలో కోరుకోరా. బిల్డింగ్లు కావాలా, మంచి భార్య కావాలా, మంచి భర్త కావాలా, అప్పుల విడుదల కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, నీ ఇష్టం. నువ్వేది అడుగుతో అడుగు, అది నీకు ఇవ్వబడుతుంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి మాటలు ఎప్పుడు మన గుండెలో దాచుకోవాలి. వాక్యమే దేవుడు కనుక, దేవుడే వాక్యము కనుక, వాక్యము శరీరానికి లోకానికి వచ్చింది కనుక, నీ జీవితంలో ఇష్టం నెరవేర్చబడాలంటే ఎక్కడో దేవుడికి దూరంగా ఉండి దేవుడే నా ఇష్టం నెరవేర్చి జరగదండి. దేవుడితో నీవు ఉండాలి. దేవుడు మాట నీ గుండెల్లో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఉంటావో, దేవుడి వాక్యాన్ని గుండెలు దాచుకుంటావో, వాక్యమే దేవుడి కనుక నీ గుండెల్లో దేవుడి మాటలు ఉన్నాయి అంటే దేవుడు నీతో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. దేవుడి మాటలు ఏ గుండెల్లో ఉంటాయో వారి గుండెల్లో దేవుడు ఉంటాడు. దేవుడి వాక్యం ఎవరి గుండెల్లో ఉంటుందో వారు ఎప్పుడు కూడా దారితో ఉండండి. దేవుడి మాటలు నీ గుండెల్లో ఉంటే, నువ్వు దేవుడితో ఉన్న వ్యక్తిగా జీవితం మార్చుకుంటే, ఇరువురు కలిసి ఉన్నవారిగా మారిపోతారు కనుక, నీ భూమి మీద మనిషిగా కొన్ని కోరికలు కలిగి ఉన్నావు కనుక, కొన్ని ఇష్టాలు కలిగి ఉన్నావు కనుక, దేనికి ఇష్టపడుతున్నావో, ఏది కోరుకుంటున్నావో, నీ ఇష్టం జరగడానికి దేవుడిచ్చిన వాగ్దానం. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది కావాలో కోరుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవసనమా, మనిషిగా కొన్ని కోరికలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మన మనసులో కనుక కొన్ని ఇష్టాలు మనకు ఉంటే, దేహాన్ని కలిగి ఉన్నాం కనుక, మంచి ఇల్లు ఉండాలని, మంచి భార్య రావాలని, మంచి భర్త రావాలని, మంచి బిడ్డలు కలిగి ఉండాలని, ఒకరికింద చేయి చాపకుండా ఓ స్థాయిలో ఉండాలని, మనుషులుగా మన జీవితంలో కొన్ని కోరికలు పుట్ట మన గుండెల్లో ఉంటుంది. కొన్ని ఇష్టాలు మన కోరుకునే జీవితం వెళ్తూ ఉంటాం. అయితే నీ ఇష్టం జరగక ఎడుతున్నావా? నీ కోరిక తీరక బాధపడుతున్నావా? ఇష్టపడుతున్న పనులు ఆగిపోయి ఇక అర్థంగా హెచ్చరిపోతున్నావా? కానీ దేవుడు పలుకుతున్న మాట, నీ ఇష్టం నెరవేర్చే దేవుడు ఉన్నాడు. నీ కోరిక తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన పలుకుతున్న మాట, మనిషికి ఈ లోకమును వేస్తపడుతున్నావో, ఏది మనసులో కోరుకుంటున్నావో అది జరగాలని కోరుకుంటున్నావా? నెరవేర్చబడాలని కోరుకుంటున్నావా? అయితే నీవు నాకు దూరంగా ఉండొద్దు, నాతో ఉండు, నాతో ఉండు. నాతో ఉన్నవారి జీవితం పంచుకుంటే, నా వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న మనిషిగా నువ్వు మారగలిగితే, నీతో ఉంటాను కనుక, నీవు నాతో ఉంటావు కనుక, నా ముందు నువ్వు అడుగుతున్నా ఇచ్చావో నేనే కనుక, నీ కోరిక నెరవేరుస్తాను, నీ ఇష్టం తీరుస్తాను, గొప్ప చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరో మాట చూద్దాం. ఇక్కడ దేవుని నామాన్ని బట్టి చూడండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను 10:30. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువు పలుకుతున్న మాట, నేను తండ్రి ఏకమై ఉన్నాము.
నా తండ్రి నాకు దూరంగా లేడు, మీరు దేవుడికి దూరంగా లేరు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నాను. అందుకే యేసు ప్రభువు వారు మనిషికి ఈ లోకములో చచ్చని వారు బతికించంటే తండ్రి బతికిస్తున్నాడు. కుష్ఠవ్యాధితో ఉన్నవారి జీవితం బాగు చేయమంటే తండ్రి బాగు చేస్తున్నాడు. దెయ్యాల పడి సానా దెయ్యాల పట్టి ఏడ్చేవారి జీవితాలు బాగు చేయమంటే దేవుడు తూచిక చేస్తున్నాడు. 5,000 మందికి ఆహారం పెట్టాలి, అద్భుతం చెయ్యి అని అడిగితే అద్భుతం చేశాడు. అంటే యేసు కోరుకున్న ప్రతి కోరిక ఎవరు తీరుతున్నారు? దేవుడు. ఎందుకు యేసు నోట వచ్చి ప్రతి మాట తండ్రి తప్పుకొచ్చేస్తారంటే నేను తండ్రి ఏకమే ఉన్నావు, నీ తండ్రితో ఉన్నాను. తండ్రి నాకు ఏ మాటలు చెప్పాడు, ఆ మాటలో గుండెల్లో ఉన్నాయి రా కొట్ట. హల్లెలూయా. నా దేవుడు నాకు బోధించిన ప్రతి మాట నా గుండెల్లో దాచుకున్నాను అంటే తండ్రి నాతో ఉన్నాడు. నేను మనిషిగా ఈ లోకంలో పుట్టాను కనుక, రక్త మాంసంతో పుట్టాను కనుక నేను తండ్రితో నడుస్తున్నాను. అందుకే నా నోట వచ్చిన ప్రతి కోరిక మాట నా తండ్రి నెరవేరుస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద యేసు ప్రభువు వారు ఏది కోరుకున్నా దేవుడు చేయని చెప్పలేదండి, ఏది అడుగుతున్నా దేవుడు తూచా తప్పలేదండి. మనుషుల జీవితాలు మార్చబట్టి తండ్రి మారుస్తున్నా, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళ జీవితం బాగు చేయబట్టి దేవుడు బాగు చేస్తున్నా, చనిపోయిన మనుషులు బతికించబడి బతికిస్తున్నారు. అనేక జీవితాలు శానా పట్టి దురపరిస్థితులు ఉంటే విడిపించబడి కారణం నేను తండ్రి ఏకమే ఉన్నాను కనుక నా నోట వచ్చిన మాట నా తండ్రి నెరవేరుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమో, ఏ దేవుడు నువ్వు ఆరాధించావో ఆ తండ్రి మనసుకి అర్థం కదా. ఎందుకు యేసు ప్రభువు వారు కోరు ప్రతి కార్యక్రమం తండ్రి చేసి ఆలోచించి ఇది చేయడం మాట దేవుడు నోట రాలేదు. భూమి మీద మనిషిగా ఉన్న ప్రభువు మాట తండ్రి ఎందుకున్నాడు? భూమి మీద ఉన్న యేసు మాట ఎందుకు జరిగింది? ఎందుకు దేవుడు నోట వచ్చిన మాట నెరవేర్చబడిందంటే తండ్రి దేవుడితో ప్రభు ఉన్నాడు, తండ్రి మాటలు యేసు గుండెల్లో ఉన్నాయి. అందుకే నేను తండ్రి ఏకమై ఉన్నాము. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఇష్టం నెరవేర్చబడాలంటే, నీవు కోరుకున్న కోరిక తీర్చబడాలంటే, ఎక్కడో దేవుడికి దూరంగా ఉండి దేవుడికి ఇవ్వాల్సిన గుండెల్లో స్థానం వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోక, నానా చెత్తంతా గుండెల్లో పెట్టుకొని ఎక్కడో దేవుడు దూరంగా ఉండి నాకు ఇల్లు కావాలి, నాకు వాడు ఇష్టపడుతున్నావా, చచ్చిన తీరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడితో ఉన్న వ్యక్తిగా జీవితం మారిపోవాలి. దేవుడు నీతో ఉండాలని కోరిక నీకు కలగాలి. నీ గుండెల్లో దేవుడు వాక్యం ఉంటే, ప్రతి దినం వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉంటే, వాక్యం మీద శరీరానిగా ఉన్నాడు కనుక ఆ వాక్యం నీ గుండెల్లో ఉంటది కనుక నీవు దేవుడు ఏకమైపోతాడు కనుక ఇది కావాలి నాన్న అడిగిన చాలు జరిగిపోతూ ఉంటాడు. హల్లెలూయా. యేసు పలికిన ప్రతి మాట తూచా తప్పకుండా ఎందుకు తండ్రి అమలు చేశాడో, యేసు కోరుకున్న ప్రతి కార్యక్రమం ఎందుకు జరిగించాడో, ప్రభువా లాజరు నాకు చాలా ఇష్టమని బతికించు ప్రభు అంటే బతికించాడు తండ్రి. ఈ ప్రజలందరూ నా వాక్యం ఉంటారు, ఆకలితో ఉంటారు, ఆకలితో పంపించడం లేదు, మారిపోయి అద్భుతం అంటే 5,000 మంది మారిపోయింది. నా ప్రియమైన సోదరా, దేవుడి సన్నిధిలో ఎన్నో కోరికలు జరుగుతున్నావు, ఎన్నో కోరికలు తీర్చబడుతున్నావు. ఒక ఇల్లు కోరుకుంటున్నావు, వివాహం కోరుకుంటున్నావు, ఉద్యోగ ప్రమోషన్ కోరుకుంటున్నావు, వ్యాపార అభివృద్ధి కోరుకుంటున్నావు, అప్పులు విడిపించడం కోరుకుంటున్నావు. నీ ఇష్టాలన్నీ లిస్టాలు చెప్పా దేవుడికి. దేవుడి స్తోత్రం. లిస్టు తయారై తీరుతున్నాయా? నీ మనసులో ఉన్న ప్రతి కోరిక హృదయమైన లిస్టు రాసేసావు. జీవితంలో కావలసిన ప్రతి కోరిక హృదయమైన పలక మీద రాసేసుకున్నావు. ప్రతి దినము దేవుడి ముందుకు అడుగుతున్నాం, సంతోషం చేయమని. దేవుడి స్తోత్రం. ఒకటే జరిగిందా? చెప్పండి బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రాసుకున్న లిస్టు ఈ సంవత్సరం తీరిపోవాలంటే, నువ్వు రాసుకున్న కోరికలో ఇదే నెల అద్భుతం చేయాలంటే దేవుడు అంటున్నాడు, నాతో ఉండండి రా. హల్లెలూయా. రాజకీయ నాయకులతో ఉండి పనవరోయ్. దేవుడి స్తోత్రం.
దేవుడితో నువ్వు ఉండాలా, దేవుడు వాక్కు నీ గుండెల్లో ఉండాలా, ఇరువురు ఒక్కటిగా మారిపోవాలా. దేవుడితో నీతో దేవుడు ఒక్కటైపోయినప్పుడు దేవుడు ఉన్న సన్నిధిలో ఏది కావాలి ఇప్పు, నీకేది కావాలి, 100 రకాల 1000 రకాల లక్షల కోట్ల ఇస్తాడా, ఇచ్చేస్తాడు. గూడ్సగా మాకు బిల్లి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి దేవుడి బిడ్డలుగా నీ కోరికలు 100 రకాలు ఉన్నాయి, కానీ అవి తీర్చబడలేక ఎడిస్ట్రిబ్యూట్ అయిపోయి లైఫ్ మార్చేస్తున్నావు అంటే చదువుపోతున్నావు. ఇది జరగకుండా అర్థం అయిపోతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఇష్టం నెరవేర్చబడే వ్యక్తికి నేను మారాలంటే, నీ కోరిక తీర్చే దేవుడికి నీ మారాలంటే, నా కోరిక కాదు నీ కోరిక ఇచ్చాలంటే, దేవుడు పలుకుతున్న మాట, మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి, మా ఇద్దరు ఏకమైపోవాలి. ఆ పడగరా నీ ఇష్టం మొత్తం దేవుడి స్తోత్రం. దేవుడికి నీవు దూరముగా ఉంటూ గుండెల్లో వాస్తునే పక్క, దేవుడికి నీవు దూరంగా ఉంటూ గుండెల్లో వాస్తునే చెప్పగా, దేవా నా కోరిక ఇచ్చాలని అడుగుతున్నావు, దేవా నా ఇష్టం నెరవేర్చాలని కోరుచున్నాను, దేవా నా కోరిక ఇచ్చాలని అడుగుతున్నాను, దేవా నా ఇష్టం నెరవేర్చాలని కోరుచున్నాను. ఎన్నో దేవుడు అడుగుతున్నా కోరికలే తీరవాడు ఎందరో, ఎన్నాళ్ళు దేవుడు అడుగుతున్నా కోరికలే తీరవాడు ఎందరో, జరగదని విరమించుకొని సర్దుకుపోతే అడుగుతారు, జరగదని సర్దుకుపోతే సర్దుకుపోడు ఎందరో. దేవుడి వాక్యం నీకుంటే, దేవుడితో నీవుంటే, దేవుడి వాక్యం నీలో ఉంటే, ఏదిష్టమో కోరికో నెరవేర్చును ఆ దేవుడు, ఏదిష్టమో కోరికో నెరవేర్చును ఆ దేవుడు. హల్లెలూయా. నా కోరిక దేవుడికి అన్నట్టు. చాలా సందర్భాల్లో మన పుట్టిన బిడ్డలు చిన్నపిల్లగా ఒక 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చక్కగా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే, అమ్మా అని పిలుస్తూ ఉంటే, అమ్మ పొంగి తిరుగుతూ ఉంటే, ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే, కూర్చుంటూ ఉంటే చాలా మంచిది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళి అర్థం, నీకేది కోరుకున్నా కొనుక, నీకేది కోరుకోరుగా దేవుడి స్తోత్రం. నీ మాట అనుకూలంగా నీ చిన్న పిల్లవాడు ఉంటే, ముద్దుగా మాట్లాడుతూ ఉంటే, నీ కొంగే పట్టుకుని ఉంటే, తెల్లిగా పుష్పంట నీకు ఏది కావాలి పలకమలా కావాలా దేవుడి మనం అన్నాం, ఆయన డిసైడ్ చేస్తాం నీకు ఏది కావాలో కోరి. మరి పొరపాటున నీరు కొరకనా అనుకో, అరిష్టలు నెరవేర్చున్నావు దేవుడి స్తోత్రం. అదే నీ కొడుకు కరెక్ట్గా లేకపోతే బాగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది కావాలో కోరుకునే స్థానంలో ఉన్నావు, ఇచ్చే స్థానం ఉన్నాను, నా నుంచి నీ కోరిక తీరాలంటే నాతో ఉంటావా? ప్లీజ్ నాతో ఉంటావా?
నీవు నాతో ఉన్న వ్యక్తిగా జీవితం మార్చుకుంటే, నా వాక్యం అనగా నా మాట గుండెల్లో ఉంచగలిగితే భూమి మీద నీకు ఏది కావాలి కోరుకో. అది ఎంత పెద్దదైనా ఇచ్చే కాకో. హల్లెలూయా. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, ఆది సంభవ దేవుడు కనుక పలుకుతున్న మాట నీ ఇష్టం నెరవేర్చడం నాకు ఉందరా, నువ్వే అనుకుంటా. దేవుడు స్తోత్రం. నాకు దూరంగా ఉండి ఇష్టమైన మార్గాలు వెళ్ళిపోతూ నా వాక్యని గుండెల్లో పెట్టక ఎక్కడో కూర్చొని ప్రభా ప్రభా అంటున్నావా, నువ్వు తెచ్చిన దేవుడు స్తోత్రం. జరగదో. చూడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని దగ్గరగా తప్పనకూడదు. హల్లెలూయా. యేసు ప్రభువారు మానవుడికి లోకంలో పలుకుతున్న మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు? దేవుడు తోడుగా నాకు ఉన్నాడయ్యా. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. వై? ఎందుకు ఉన్నాడు? నేను ఎల్లప్పుడు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తా. దేవుడు మరి నువ్వు యేసు ప్రభువు తండ్రి ఎందుకు ఉన్నాడు? ఎందుకు ప్రభువుతో కలిసిపోయాడు? ఆలోచన చేయి. ఆయన పలుకుతున్న మాట, నేను ఒంటరిగా లేను, నేను అనాథగా లేను, నా తండ్రి నాతో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఎల్లప్పుడు కూడా నా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తాను. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాలు ఇష్టమైన కార్యక్రమాలు పరిగెత్తి దేవుడు ఉండబోకుంటారండి. దేవుడికి ఇష్టమైన పనులు ఒకటి చేయరు, అన్ని బాధ పెట్టే పనులే చేస్తారు. దేవుడిని కన్నీరు కనిపించే పనులే చేస్తారు. దేవుడు దుఃఖ పెట్టే పనులే చేస్తారు. కానీ దేవుడా నాకు తోడుగా ఉంది. ప్రతి మనిషి కూడా జీవిత కాలం అంతా దేవుడు తోడు ఉండాలని కోరుకున్నారు. కానీ ఎందుకు దేవుడు లేడు ఆలోచన వచ్చాయి. ఎందుకు ప్రభుతో ఉన్నాడు? యేసు ప్రభువుతో ఎందుకు తండ్రి ఉన్నాడు? యేసు ప్రభువుకి ఎందుకు అద్భుతం చేసి మార్చుకున్నాడంటే, ప్రభు చెప్తున్నమాట, నేను ఒంటరిగా లేను, నన్ను తండ్రి విడిచిపెట్టలేదు, నా దేవుడు నాకు తోడే, తండ్రి తోడే ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఎల్లప్పుడు కూడా నా తండ్రి ఇష్టమైన కార్యాలు చేస్తున్న. దేవుడి స్తోత్రం. నా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉండగా నా ఇష్టం చెప్పి నా తండ్రి చేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి ఇష్టపడే కార్యక్రమాలు నా జీవితాన్ని బట్టి, నా ఆలోచన బట్టి, నా నడకను బట్టి చేస్తూ వెళ్ళిపోతున్నాను. నా ఇష్టం చెప్తున్నాను, నా ఇష్టం నా తండ్రి చెప్తున్నాను. నా కోరిక, నా ఆలోచన నా తండ్రితో పంచుకున్నప్పుడు లాజరు బతికించిన కోరిక నా ప్రియమైన వాడు ఇస్తున్నాడు. శానాపద దయ్యంతో బాధపడే జీవితం చూశాను. నా కోరికలు విడిపించాలని అడిగాను, విడిపించాను. కుష్టి వ్యాధితో బాధపడే జీవితం వైపు చూశాను, నాకు ఇష్టమైంది, అడిగాను, విడిపించాను. నా మాటలు విన్న ప్రజలు ఆకలి చూశాను, నాకు ఇష్టమైంది, అడిగాను, 1000 మంది కన్నా పెట్టా. సినిమాలో ఉన్న దొంగ ఇష్టమై అన్నాడు, నాతో అడిగాను, అంటే యేసు నోట ప్రతి మాట తండ్రి నెరవేర్చే కారణం, మొదటగా తండ్రి ఇష్టం నెరవేర్చు యేసు మారాడు. మన జీవితంలో ఉన్న ఇష్టం నెరవేర్చబడాలంటే మొదటగా ఇష్టమైన కార్యాలు చేయాలి. దేవుడికి, దేవుడిని బాధ పెట్టే కార్యాలు కాదు. నేను ఒక్కసారి మోకరించి ప్రార్థిస్తే జరిగి తీరుద్ది. ఇది సార్ నేను ఎప్పుడు కూడా నా మనసుకాలని. హల్లెలూయా. ఎందుకు మట్టి మనసుతో దేవుడు అంటున్నాడు? ఆలోచించావా? ఎందుకున్నాను? ఎందుకు మాట్లాడుతున్నాను? మట్టి మనుషులకు తగిన నన్ను పోయగలరా? యోషువని మనిషితో ఎందుకున్నాను సార్? నా ఇష్టమే తన ఇష్టం. కోరిక నీకున్నా
ఇచ్చే దేవుడు ఉన్నా ఓడిపోయే క్రైస్తవుడా, ఓడిపోతున్నా ఇచ్చే దేవుడు ఉన్నా ఓడిపోయే క్రైస్తవుడా. కలుగులుగా కంటే కలిగించే దేవుడే, కలుగులుగా కంటే కలిగించే దేవుడే, కలుగులుగా కంటే కలిగించే దేవుడే, కలుగులుగా కంటే కలిగించే దేవుడే. సర్వకాలము జీవించే తండ్రి కలిగి ఉన్న ఓడిపోయాము, సర్వకాలము జీవించే తండ్రి నీవు కలిగి ఉన్న ఓడిపోయాము. కోరికలే ఇచ్చుకోలేక ఇష్టాలే నెరవేర్చబడతా, కోరికలే ఇచ్చుకోలేక ఇష్టాలే నెరవేర్చుకోలేక ఓడిపోయాయని ప్రార్థిస్తున్నాను, ఓడిపోయాయని ప్రార్థిస్తున్నాను. సోదరా దేవుడి గుండెల్లో నీ రూపము, నీ గుండెల్లో దేవుడి గుండెల్లో నీ రూపము, దేవుడి గుండెల్లో నీ రూపము. ఎక్కడా దేవుడు, ఎక్కడా మట్టి మనసి ఈ స్నేహమే చూడాడురా, నీతో చూడాడురా, ఈ స్నేహమే చూడాడురా, నీతో చూడాడురా, ఈ స్నేహమే చూడాడురా, నీతో చూడాడురా. హల్లెలూయా. నేను ఎవరి గురించి అయినా మోకరించి కన్నీళ్ళతో ప్రార్థించబడ్డాడు అంటే జరిగిస్తాడట, చాలా సంతోషపడుతుంది. ఎంత పెద్ద రోగమైన కన్నీళ్ళు ప్రార్థన అంటాడో చెప్పలేరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం పడుతుంది, నేను ఒంటరి వాడికి ఈ లోకం లేనయ్యా, నాకు తండ్రి తోడుగా ఎందుకో నేను ఎల్లప్పుడూ ఏం చెప్పానంట, దేవుడు ఇష్టమైన కార్యాలు చేశాను. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో యేసుకి జీవితానికి బ్రతికినంత కాలం తండ్రి తోడున్నాడండి, బ్రతికినంత కాలం తండ్రి తనతోనే ఉన్నాడు. యేసు నోట వచ్చి ప్రతి కోరిక తండ్రి తీర్చాడు. నిమిషం టైం పట్ల స్పాట్. ఎందుకు తండ్రి అంత గొప్పగా యేసు మాట విన్నాడు, ఎందుకు యేసుతో తండ్రి అంత ఐక్యమైపోయాడంటే దేవుడికి ఇష్టమైన కాదు నెరవేర్చే మాట ఈయన వింటాడు. దేవుడి ఇష్టం నెరవేర్చినట్టుగా నీ జీవితం ఉంటే, ఆ ఇష్టం ఎదిగిన వాడిగా నువ్వు మారుతూ ఉంటే నీ మాట సర్వాధికారి వింటాడు. ఒక్క ఆట ఎత్తలేదంట దేవుడు ఇస్తుంది. చూద్దాం మాట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవనా? యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఏంటండి ప్రార్థన? దేన్ని అర్థం? దేవుణ్ణి సూర్యుడు. మట్టి మనిషి ఎక్కడ, దేవుడి ఎక్కడ? యెహోషువ ప్రార్థన కాలాన్ని ఆపే
ఈ బాబు ఈ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గెలిచే సమయంలో రాత్రి అయిపోతుంది. సాయంత్రకాల ఆ రోజంతా చేసే ఆచారం లేదు. సూర్యుడు ఉండగిద్దం చెయ్యాలి. కరెక్ట్ గా దేవుడు నమ్మ గెలుస్తూ ఉండగా సూర్యుడు అస్తమించబోదు అన్నాడు. యెహోషువ ప్రార్థన, దేవా సూర్యుడు ఆపు. దేవుడి స్తోత్రం. ఏమన్నారండి? సూర్యుడు ఆపాలా, చంద్రుడు రాకుండా ఆపాలా. ఈ యుద్ధము గెలిచే వరకు, మా కోరిక నెరవేర్చబడే వరకు, మేము చెయ్యి పొందే వరకు దేవా సూర్యుడు ఆపు. ఆట ఎవరేస్తారండి? ఎవరేస్తారు? మట్టి మనిషి. దేవుడి స్తోత్రం. చదువు కండరించే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, సూర్యుడు నిలిచెను, సూర్యుడు ఆగిపోయాను, చంద్రుడు ఆగెను. దగ్గరగా తప్పలు యెహోషువ మట్టి మనిషిగా ఉండి భూమి మీద ప్రార్థించి వేసే ప్రశ్న లక్షలాది ముందు అడిగే మాట ఆగో. చూడండి, కాలం ఆగిపోవాలా, కాల చక్రం ఆగిపోనగానే ఒక్క మనిషి మాట చిత్తం గ్రేట్ మనిషి మాటకి దేవుడు లొంగిపోయి ఒక్క మనిషి కోసం, వాడి కోరిక నెరవేర్చడం కోసం, ఇష్టం నెరవేర్చడం కోసం ప్రకృతిని దేవుడు ఆపాడు, సూర్యుడు ఆపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం, నీకు ఏది ఇష్టమో కోరుకున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఎవరికి ఇష్టమైంది మీకు గెలవాలా, మీకు గెలవాల జీవితంలో, మీకు గెలవాలా. మీకు గెలుపుకున్న జీవితాలు గమనిస్తూ ఉంటారే నాన్న, అనుకున్న జీవితంలో జాగ్రత్త పడుతూ ఉంటే దేవసనమా దేవుడు పలుకుతున్న మాట గమనించండి. ఒక్క మనిషి మాట కోసం, యెహోషువ కోరిక తీర్చడం కోసం ప్రపంచం వెలిగించే సూర్యుడిని ఆపేశాడు దేవుడు, చంద్రుడిని ఆపేశాడు. నా ప్రేమను తాగుసనమా, నీవు దేవుని సెలవించబడిగా ఉంటే నీ కోసం ఏమైనా దేవుడిచ్చాడు. దేవుడి స్తోత్రం. మనిషి ప్రార్థన దేవుడు విన్నాడే, దేవుడు లొంగిపోయాడే. ఏది అడిగాడు ప్రశ్న ఆలోచించి సూర్యుని ఆపేమని ఆపేశాడండి. యెహోషువ దేవుడి మాట వింటున్నాడు కనుక, దేవుడు చెప్పిన మార్గంలో ఉన్నాడు కనుక, ఇచ్చిన బాధ్యత నెరవేర్చే మనసు కలిగి ఉంది కనుక, దేవుడి కోసం అడుగులు వేసేవారికి ఉన్నాడు కనుక, అటువంటి మనిషి అడిగిన ప్రశ్న సూర్యుని ఆపాలి అని అడుగుతూ ఉంటే నోట వచ్చిన మాట తీర్చడం కోసం దేవుడు సూర్యుని ఆపేశాడు. దేవుడి స్తోత్రం. మనం అడుగుతున్న అవుతుందా? దేవుడి స్తోత్రం. అన్ని అనుమానంగా మన దేవుడి స్తోత్రం. ఆయనతో మనం ఉండం, ఆయన వాక్యం మన గుండెల్లో ఉండదు. చెత్త అంతా ఇక్కడ దేవుడి స్తోత్రం. చెత్త దేవుడు ఉండే స్థాయి చెత్త పెట్టుకుంటాం, దేవుడికి దూరంగా ఉంటాం, మనసుని దూరంగా పెడతాం. ఒక లిస్ట్ రాస్తాం, ప్రభా బిల్డింగ్ కావాలి, కారు కావాలి, మంచి పిల్ల కావాలి, భర్త కావాలి, ఈ సంవత్సరాల పాట పని కోరుకోండి. హల్లెలూయా. కానీ వాక్యకి ఆనాడు యేసు మాట విని అద్భుతం చేస్తున్న దేవుడు ఒక మట్టి మనిషి కోరితే అద్భుతం చేస్తున్నాడు. ఆ కోరిక సామాన్యమైనది కాదండి, చిన్నది కాదండి, ప్రపంచ ఆశ్చర్యపోయే కార్యం. ఎంత పెద్ద కార్యమైనా దేవుడు చిత్తం జరిగించేవాడు మాటకి దేవుడు లోపడతాడు, చెప్పింది దేవుడు చెప్తాడు. ఈసారి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దేవసరమా ఏలియా జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు ఆత్మ కలిగిన వాడికి ఏలియా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఏలియాను పట్టుకోవడానికి శత్రువు రాజు 50 సైన్యం పంపించాడు. దేవుడి స్తోత్రం. ఈ 50 మంది కత్తులతో వచ్చారు ఎక్కడికి? ఏలియాకి. దేవుడి ఏలియాను నేనే నిజమైన సేవకునైతే అగ్ని వచ్చి కాల్చాయి. దేవుడి స్తోత్రం. కాల్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీది సేవకునైతే అగ్ని కురిపించు అనగానే సర్వం వచ్చాడు దేవుడు. అంతే. ఎవరు మాట్లాడండి? మనిషి మాట. నీదేని సేవకునైతే ఈ శత్రు అగ్ని రా అనగానే అగ్ని వచ్చి కాల్చింది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఏలియా దేవుడి సెలవిచ్చి ప్రవక్తగా ఉన్నాడు కనుక,
దేవుడితో ఏలియా ఉన్నాడు కనుక, దేవుడు మాట ఏలియా గుండెల్లో ఉంది కనుక, తాను కోరుకున్న కోరిక శత్రువులు ఓడిపోవా అగ్నిగా దైవసనమా దేవుడు అగ్నిగా మార్చే శత్రువు సమూలం చేశాడు. దేవుడి స్తోత్రం. సోదరా, జీవితంలో మంచిగా పుట్టావు, నీ కోరికలు కొన్ని కోరుకుంటున్నావు, కొన్ని ఇష్టాలు కోరుకుంటున్నావు, దేవుడు నెరవేర్చమంటున్నావు. నువ్వు ఎవరితో ఉన్నావు? నీ గుండెలు ఎవరున్నారు? ఈ గుండె ఒక్కడికే చూడండి. దేవుడి స్తోత్రం. ఒక్కడికే ఒకటే ఉంది, భార్య లేదు, బిడ్డ లేదు. అందుకని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హృదయం అనేది ఒక్కరికి ఇచ్చేస్తాను, ఆ దేవుడికి ఇవ్వాలి. దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉంటే ఓటమికి రాదు. దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉంటే ఓడిపోవు. దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉంటే అడిగినాక జరక్క మానదు. దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉండి నువ్వు దేవుడితో ఉంటే ఐఆమ్ ఛాలెంజ్. నీకు ఏది కాదు కోరుకో, కోరుకు ఏది కావాలా, ఏది కావాలో కోరుకో. మనిషిగా ఏది గవర్నమెంట్ జాబ్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఏదిగా కోరుకో. డబ్బు కావాలా, కోరుకోరా. బంగారం కావాలా, కోరుకోరా. నీకు ఏది కావాలన్నా ఒక ఆయన ఛాలెంజ్ అంటే నీకు ఏ ఇష్టమో అడుగుడి, అడుగుడి. బిడ్డల మార్ప, భర్త మార్ప, ఆరోగ్యుల మార్ప, వ్యవసాయ అభివృద్ధ, పంటల అభివృద్ధ, ఉద్యోగ అభివృద్ధ, మంచి ఆరోగ్యమా, పిల్లల వివాహమా, గర్భఫలమా, అన్ని విషయాలు చేయమా. నువ్వు దేవుడితో ఉండాలే కానీ, దేవుడి వాక్యం నీ గుండెల్లో ఉండాలి కానీ, నీ తండ్రి అంటున్నాడు నీకు ఏది ఇష్టమో ఆశ్రయిష్టం. అదే ఇప్పుడు సుధాజ్ దేవుడు స్తోత్రం. ఈరోజు నీ కోరికలన్నీ గుండెలు రాసుకో, గుండె రాసుకో. ప్రభుత్వం మార్చండి, నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండబోతాను. అందరూ మోకరించిన ఒకసారి ప్రతి ఒక్కరు మోకరించి కోరుకున్న ఆరోగ్యం రాక బాధపడేదిగా ఉంది. వెళ్ళకి వివాహం కాక కుదిరిపోతున్నది. కన్నీరు వంటి పరిస్థితుల్లో జీవితం మిగిలిపోయింది. ఈరోజు దేవుడి సన్నిధిలో మనసారా దేవుడితో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో మన కోరికలు తీర్చబడతాయి. మనుషులు నెరవేర్చే దేవుడు అనుకున్నాడు. సోదరా, ఈ కోరికలు జీవితంలో జరగక బాధపడుతున్నది. సోదరి, మనసులో కోరిక తీరక దుఃఖపడుతున్నది. ఈ సమయం అందు దేవుడితో మాట్లాడు, ప్రభుతో మాట్లాడు. నా ప్రభా, నిజమే తండ్రి, అనేక వాడు మనసిచ్చారు కానీ నీ వాక్యం గుండెలు దాచుకోలేదయ్యా. నీ మాటలు బట్టి నీ ఇష్టంలో ఎల్లప్పుడూ లేకపోయింది తండ్రి. ఈరోజు నా జీవితం కన్నీరు పరిస్థితుల్లో ఉన్నా, అప్పుల మధ్య ఉన్నా, బాధల మధ్య ఉన్నంత ఈరోజు మరోసారి మీకు దగ్గరగా మారి ఉన్నాను దేవా. మీ మాటలు ఈరోజు నా గుండెల్లో పెట్టుకెళ్తున్నాను. ఈరోజు నా గుండెల లోతుగా నీ మాటకు మాత్రమే స్థానం ఇస్తున్నాను తండ్రి. ఇక లోకంలో దేనికి స్థానం ఇవ్వట్లేదు ప్రభావ. ఈ వాక్యం నీవు కనుక, నీవే వాక్యము కనుక, మనందరము కలిసే సందర్భం ఈ రోజు కనుక నా బ్రతుకు గెలిపించాలని కోరుకో, మంచి ఆరోగ్యాన్ని కోరుకో, దేవుడి చేతుల్లో ఉన్న ప్రతి దీవెన కోరుకో. దేవుడు కోరుతున్నారు. అతడు ఎంతమంది వారు మాట్లాడుతున్నారు, ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు. ఒక మంచి తీర్మానం తీసుకొని ఎంతమంది నీ మాట గుండెలో దాచి దాంతో జీవించబోతున్నారు. ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క ఇష్టాన్ని నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున నామ తండ్రి. నమ్మిన వారు తప్పని కూడా దగ్గరగా తప్పని కూడా సమర్పణ పాటు ముందుకు